హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పరీస్ రివ్యూ అండ్ బ్లాగ్స్. సో అమెజాన్ నుంచి తీసుకున్నటువంటి ఇది కుర్తా సెట్ అనమాట. ఆల్రెడీ ఇది వీడియో చేశాము. కుర్తా సెట్ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. సో ఆఫ్టర్ వాష్ కూడా రివ్యూ చెప్తానని చెప్పాను కదా. సో ఈ వీడియోలో అయితే ఆఫ్టర్ వాష్ రివ్యూ కూడా చూపిస్తాను. వాష్ చేసిన తర్వాత ఎలా ఉంది అందు కూడా చూపిస్తాను. సో ఈ డ్రెస్ ఎవరైనా కొనాలి అనుకుంటే కనుక డెఫినెట్గా ఈ వీడియో చూసిన తర్వాత అయితే చూడండి. సో మనకి బిఫోర్ వాష్ అయితే డ్రెస్ అయితే ఇలా ఉంది. సూపర్ కూల్గా వచ్చింది. ప్రైస్ కూడా అరౌండ్ 550 నుంచి 570కి ఉంది. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి ఆలియా కట్ అనమాట. వీనెక్ వచ్చింది. యోగట్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. ఇలాగా ప్రింట్ అయితే తీసుకున్నారు. సో ఇది టేల్ బ్లూ కలర్ మీద మనకు వచ్చేసరికి ఇలాగా ఫ్లవర్స్ డిజైన్ అంతా తీసుకున్నారనమాట. వీళ్ళు చెప్పడం ఏంటంటే ఇది మీరు వాషింగ్ మిషన్ కూడా చేయొచ్చు అని చెప్పారు. మీకు రివ్యూ ఇవ్వడం కోసం నేను వాషింగ్ మిషన్ చేశానమాట. సో ఎట్లుందో చూపిస్తాను. బట్ ఇది వాషింగ్ మిషన్ చేయకుండా రఫ్ చేస్తే కనుక ప్రింట్ అయితే ఏమీ పోవట్లేదు. నేను ఆల్రెడీ రివ్యూ చేసిన వీడియోలో చెప్పాను అనమాట. సో కుర్తీ అయితే ఆ ప్రైస్కి ఆ కాస్ట్కి అయితే చాలా బెటర్గా ఉంది. సో వాషింగ్ మిషన్ తర్వాత ఎట్లా ఉంటుంది అని చెప్పి ఒకసారి వాషింగ్ మిషన్ కూడా చేశాను. సో వాష్ మిషన్ చేసిన తర్వాత అయితే కుర్తీ చూస్తున్నారు కదా, ఇలా ఉందన్నమాట. మనం నార్మల్ వాష్ చేస్తే మాత్రం ప్రింట్ పోవట్లేదు. బట్ వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత ఆ వైట్ ఏదైతే ఉందో అది పోయి ఎలాగ క్లాత్కి అయితే పక్కన అయితే అవుతూ ఉందన్నమాట. సో అది అయితే ఒకసారి చూసుకొని తీసుకోండి. లేదు ఎవరైనా ఈ డ్రెస్ ఆల్రెడీ పర్చేస్ చేసి ఉంటే వాషింగ్ మిషన్ వాష్ అయితే చేయకూడదు. వాళ్ళు మెన్షన్ చేశారు చేయొచ్చు అని చెప్పి, బట్ కాదు. ఆ కాస్ట్కి క్వాలిటీ అయితే బాగుంది. బట్ మీరు నార్మల్ వాష్ చేయడం చేయాలి, లేదంటే ఎక్కువసేపు అయితే నానబెట్టి ఉంచకూడదు అనమాట. లేదంటే ఇలాగా పాడైపోతుంది. సో ఇదైతే చూసుకొని తీసుకోండి. సో ఆ క్వాలిటీ వైజ్కి ఇలా ఉంది. ప్రజెంట్ అందరూ ఈ డ్రెస్ వీడియోస్ చేస్తున్నారు. ఆల్రెడీ మనం ఎప్పుడో చేసేసాము. బట్ వాష్ చేసిన తర్వాత ఎలా ఉంటుందని అయితే చూపిస్తాను. సో మీరు క్లియర్గా చూస్తున్నారు కదా, ఆ ప్రింట్ పోయి మనకి పక్కకు అయితే వచ్చేస్తుంది. సో అలా పోకుండా ఉండాలి, డ్రెస్ అయితే ఇలా పాడవకుండా ఉండాలి అంటే కనుక డెఫినెట్గా దీన్ని చేసుకోవాలి. అండ్ ఒక 1 or 2 యూజెస్ తర్వాత దీన్ని మనం ఐరన్ కూడా చేయాల్సిన అవసరం అయితే వస్తుంది. కొంచెం అట్లా ముడతగా ఉంటుంది కాబట్టి. సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.